హోలీ రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకండి. హిందూ మతంలో రంగుల పండుగ హోలీని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రజలు వారం రోజుల ముందు నుంచే ఈ పండుగను జరుపుకునేందుకు సన్నాహాలు ప్రారంభిస్తారు. హోలీ రోజున కొన్ని వస్తువులను దానం చేస్తే వారి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదని, వారి జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఆ రోజున ఏ వస్తువులు దానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వస్తువులను దానం చేయవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం హోలికా దహనం లేదా హోలీ రోజున ఇనుము, ఉక్కు వస్తువులను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ వస్తువులను ఎవరి దగ్గర తీసుకోకూడదు. ఈ వస్తువులను దానం చేయడం లేదా ఇవ్వడం ద్వారా వారి జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారని చెబుతున్నారు. తెల్లటి వస్తువులు వీనస్ గ్రహానికి సంబంధించినవిగా చెబుతారు. అందుకే హోలికా దహనం, హోలీ రోజున పాలు, పెరుగు, చక్కెర మొదలైన తెల్లటి వస్తువులను ఎప్పుడూ దానం చేయకూడదు. మీరు ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న శుక్రగ్రహం బలహీనంగా మారవచ్చునని చెబుతున్నారు. వీటిని దానం చేస్తే జీవితంలో సుఖాలను దూరం చేస్తుందట. సాధారణంగా బట్టలు దానం చేయడం పుణ్యకార్యంగా పరిగణిస్తారు. కానీ హోలికా దహనం రోజున, హోలీ రోజున వస్త్రదానం చేయకూడదు. ఈ 2 రోజులలో బట్టలు దానం చేయడం ద్వారా దాత జీవితంలో ఆనందం, శ్రేయస్సు క్రమంగా దూరమవుతాయి. అలాగే హోలీ పండుగ రోజు పొరపాటున ఎవరికీ డబ్బులను దానం చేయకూడదట. ఇలా డబ్బును దానం చేస్తే దురదృష్టం కలుగుతుందని చెబుతారు. హోలీ రోజు డబ్బులు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం ఉండదని చెబుతారు. ఈ రోజున విష్ణువును, లక్ష్మీదేవిని నిష్ఠగా పూజించాలని చెబుతారు. మహిళలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. హోలికా దహనం రోజున వివాహితలు ఎవరూ మేకప్ వస్తువులను దానం చేయకూడదు. హోలికా దహనం రోజున అగ్నిలో ప్రతికూల శక్తులు నశించి ఇంట్లో సానుకూలత వస్తుందని నమ్ముతారు. ఈ రోజున మీరు ఉపయోగించిన పెళ్లి వస్తువులను ఈ ఇతర స్త్రీకి ఇవ్వకండి. ఇలా చేయడం వల్ల భర్తకు హాని కలుగుతుందట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.